నమస్తే శ్రీశైల్ రెడ్డి గారు. నా గురించి ఒక ప్రోగ్రామ్ని యూట్యూబ్లో మీరు చేస్తున్నామని విన్నాను. అది బాగా రావాలి. నా శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్. లవ్ యూ. ఆయన నడక ఎక్కువ ఫాలో అయ్యేవాడిని, కావాల్సి నడిచేవాడిని. రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్. ఎప్పుడు ఏ సినిమా ద్వారా రజనీ అంటే నీకు ఆ అభిమానము, తర్వాత ఆ కనెక్షన్ ఏర్పడడం జరిగింది? నా చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే చాలా పిచ్చి. చాలా చూసేవాడిని. అలాగే అలవాటు కొద్దీ 76లో కాలేజీలోకి వచ్చిన తర్వాత కూడా రజనీ స్టైల్స్, మేనరిజమ్స్ చూడంగానే నచ్చి అప్పటి నుంచి ఈయన సినిమాలు వస్తే ఎప్పుడు వదిలిపెట్టకూడదు అని చెప్పేసి కాలేజీలో ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా తప్పించేదన్నమాట. ఎప్పుడు వస్తుంది రజనీ సినిమా కొత్తది అన్నట్టుగా సైకిల్ రెంట్కి తీసుకొని 7 కిలోమీటర్లు సెకండ్ షోకి అక్కడ వయసు పిలిచిందని సినిమా చూసాం. మనందరం కలిసి ప్లాన్ చేసుకుంటాం కదా ఇష్టమైన సినిమా, మనకు తెలియకుండా ఒకసారి వెళ్ళొస్తాడు. గంగా చంద్రముఖిగా మారినట్టు రాజేంద్ర కుమార్ రజనీకాంత్ మారడం అనేది ఇప్పుడు హైదరాబాద్లో అదృష్ట కొద్దీ 2 వస్తున్నాయి, రిలీజ్ అవుతున్నాయి. సో ఫస్ట్ ఎవరు చెప్పుకున్నా తమిళ్ చూసి వచ్చేస్తాను, మీతో కలిసి మళ్ళీ తెలుగు చూస్తాను. సో వ్యక్తిగా రజనీకాంత్ లేకుంటే యాక్టర్గా రజనీకాంత్ నీకు ఎవరు? ఫస్ట్ యాక్టర్గానే ఆటోమేటిక్గా. ఆయన పర్సనల్ విషయాలు తెలిసే కొద్దీ కోట్లాది మందిలో నేను ఒక్కడిని చెప్పేసి తెలిసినా కూడా నేనే ఎక్కువ అని చెప్పేసి ఫీల్ అయ్యేవాడిని. రజనీకి నా అంత దగ్గర చాలా తక్కువ మంది ఉంటాను అనుకునేవాడిని. వ్యక్తిగతంగా రజనీ అంటే నీకు ఎదుటి మనిషిని ఎట్లా గౌరవించడమో తెలుసు ఆయనకు. ఆ ఇడ్లీ సర్వ్ చేసే మనిషిని కూడా దగ్గరగా ఆప్యాయంగా మాట్లాడడం, సింపుల్గా జీవితాన్ని గడపడం, ఇవన్నీ పిచ్చిగా నచ్చేవి. ఇంకా భైరవి అనేది టర్నింగ్ పాయింట్ రజనీకాంత్కి. ఎందుకంటే మొదటిగా ఆయన విలన్గా వచ్చి ఒకసారి హీరోగా ఆ సినిమా నుంచి పరిచయం చేయబడ్డాడు. దానికి మూల కారణం ప్రొడ్యూసర్ కళజ్ఞానం. శివాజీ గణేష్ని అసలు స్ఫూర్తి రజనీకాంత్. అవి ఇవి స్టైల్ అక్కడి నుంచి ఆయన నడక, తల ఎత్తి మాట్లాడడం, చేయడం, ఇవన్నీ శివాజీ గణేషన్ దగ్గర నుంచే వచ్చాయి. ఆయనకు కష్టాల్లో ఉన్నారు వాళ్ళు. అది తెలుసుకొని ప్రభు వాళ్ళందరిని పిలిచి, నేను మీకు ఫిలిం ఫ్రీగా చేస్తాను, నాకేం రెమ్యునరేషన్ అవసరం లేదు, మీరు నన్ను వాడుకోండి అని ఆయనే అడిగాడు, శివాజీ కొడుకులు కనుక. అదే చంద్రముఖి. ఎప్పుడైనా రజనీ తెలుగుడు అయితే బాగుండు అని అట్లేమన్నా? తెలుగుడే కాదు, మా ఇంట్లో పుట్టింటే బాగుండేది, ఇంకా ఎన్నో జీవితం అంతా గడిపేవాడిని కదా అనిపించేది. ఇంకా ముత్తు అనే సినిమా ఒకటి జపాన్లో రిలీజ్ అయితే వాళ్ళు 100 మంది పని కట్టుకుని రజనీ చూడడానికి వచ్చి వాళ్ళ ఇంట్లో పెద్ద విందు జపాన్ వాళ్ళు. ఏదైనా ఒక పాట హమ్ చేయగలరా రజనీకాంత్? కண்ணில் என்ன காலம் கண்டங்களில் நீர் கோலம் மனமே நினைவே மறந்து விடு துணை நான் அழகே துயரம் விடு. నమస్తే, వెల్కమ్ టు 3TV. ఈ షో మేము ఒక్కసారి చేస్తే 100 సార్లు చేసినట్టు. సో ఆ క్యూ, ఐ థింక్ ఇట్స్ ఎనఫ్ క్యూ మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అనేది. ఈరోజు మనతో 50 సంవత్సరాల ప్రాణమిత్రులు, మీలో 3TV ప్రేక్షకులకు చాలామంది కూడా తెలుసు, పాషమన్న, ప్రకాష్ ధరూర్ గారు అండ్ రాజేంద్ర కుమార్ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. 1976లో వీళ్ళు మొదటిసారి కలుసుకున్నారు. అగ్రికల్చరల్ కాలేజ్, రాజేంద్ర నగర్. ఈ 50 సంవత్సరాల వీళ్ళ స్నేహము, వీళ్ళ ప్రయాణము చాలా మధురమైన జ్ఞాపకాలు, కొన్ని చెప్పేవి, కొన్ని చెప్పలేనివి, చెప్పలేని జ్ఞాపకాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఒక స్ట్రైకింగ్ పాయింట్ ఏంటంటే దీంట్లో నేను గమనించింది రజనీకాంత్. ఎస్, సూపర్ స్టార్ రజనీకాంత్. ఆ రజనీకాంత్ పట్ల వీళ్ళ అడ్మిరేషన్, ఆ అభిమానము నాకు అమ్యూజింగ్గా అనిపిస్తుంది. అంటే ప్రకాష్ గారు, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఇప్పుడు కెమెరా ముందు ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, కానీ చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, చాలాసార్లు పాటలు పాడుకున్నాం, చాలాసార్లు రజనీకాంత్ సినిమాల గురించి మాట్లాడుకున్నాం. వీటన్నిటిలో పాషమన్న కానీ మీరు కానీ చెప్పింది మన రాజు సారు, రాజేంద్ర కుమార్ గారు, ఆయన రజనీకాంత్ అంటే ఇక ఆయనకి పూనకం వచ్చేస్తుంది. అట్లాంటి రాజేంద్ర కుమార్ గారిని ఈరోజు మనము, ఆయన ఈరోజు ప్రధానంగా ఆయన చుట్టూ రివాల్వ్ అవుతుంది. బికాస్ హీ ట్రూలీ రిప్రజెంట్స్ రజనీకాంత్, హీ ఎంబోడీస్ రజనీకాంత్. సో మీరు యాజ్ కంపానియన్స్ ఫర్ హాఫ్ ఎ సెంచురీ, మామూలు విషయం కాదు అది.
అర్ధ శతాబ్దం మీ స్నేహం, మీ ప్రయాణంలో ముఖ్యంగా రజనీకాంత్కి సంబంధించి మీ అనుభవాలు, మీ షేర్డ్ ఆ మధుర ప్రయాణం గురించి మనం ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడతాం. డ్యూ వాంట్ టు అమోఘమైన ఫీలింగ్ ఇది. ఎన్నాళ్ళైంది మనం దాదాపు కొన్ని నెలల నుంచి అనుకుంటున్నాం. మనం ఫార్మల్గా మనం ప్రతిసారి కలిసినప్పుడల్లా మాట్లాడుకుంటాం, కానీ ఇలా ఒక ప్రోగ్రామ్ లాగా, ఒక పాడ్కాస్ట్ లాగా చేద్దాము అని అనుకోవడము ఇవాళ కుదరడం అనేది చాలా ఆనందంగా ఉంది. మామూలుగా రాజేంద్ర కుమార్, మేము రాజు అంటాం, రాజు సార్ అంటే రాజు సారు రాజు. సో రాజు, ప్రతి సినిమా హీరోకి అభిమానులు ఉంటారు. ఓకే, పోస్టర్లు అంటిస్తుంటారు, దండలు వేస్తుంటారు, కటౌట్లు కడతారు, టికెట్ల దగ్గర దారికారిగిరి చేస్తారు, ఎన్నో రకాల ఇవి ఉంటాయి. అంటే అభిమానికి ఏమన్నా అంటే ఓర్చుకోరు, గొడవలు జరుగుతాయి. పాత రోజుల్లో సినిమా థియేటర్లో సినిమాలు జరిగేటప్పుడు అయితే ఇంకా ఆ లోకం వేరే ఉండేది అప్పటి సిచ్యువేషన్. అవును, ఎంతోమంది అభిమానులు ఉన్నారు హీరోస్కి. అలా రజనీకి కూడా ఎంతోమంది అభిమానులు ఉంటారు. నాకు ఒక రకంగా గర్వంగా, ఆశ్చర్యంగా అనిపించేది ఏంటంటే, ఒక అభిమానిని, ఓకే నువ్వు రజనీకాంత్ అభిమానివి, ఒక అభిమానిని అతను అభిమానించే వ్యక్తిగా చూసుకోవడం. అంటే మేము ఆల్మోస్ట్ నిన్ను రజనీ అంటాం, ఓకే, రజనీ అని కాలేజ్ డేస్లో పిలవడం కానీ, రజనీ వచ్చాడనడం కానీ, నువ్వు రజనీలాగా నడవడం కానీ, నిన్ను రజనీ అంటే నీ మొహంలో వచ్చే వెలుతురు కానీ, ఇలాంటి ఒక అడ్మిరేషను, ఒక ఆరాధనా భావము ఒక అభిమానిలో నేను చూడలేదు. ఒక అభిమానిని ఆయన అభిమానించే వ్యక్తిగా పరిగణించడము, ఆయన ఆల్టర్ ఈగో లాగా, ఆల్మోస్ట్ నువ్వే రజనీలాగా మేమందరం చూడడం అనేది సాధారణంగా జరగదు. ఓకే, అందుకే ఒక ప్రోగ్రామ్ లాగా చేసి నీ లోపల రజనీ పట్ల ఉండే ప్రేమ, వీటన్నిటి గురించి ఇన్ఫార్మల్గా ముచ్చటిద్దామనే ఆలోచన కలగడం మనం ఇవాళ కూర్చున్నాము. అయితే నాకు ఇంకా శ్రీశైల్ అన్నట్టు 1976-77 ఆ టైంలో రజనీని చేసిన సినిమాలు ఆ రోజుల్లో, ఇవాళ రజనీ ఎక్స్టెన్షన్ ఆఫ్ రజనీ మూవీస్ లాగా, కానీ రియల్ రజనీ మీరు అంటారు కదా, అసలు రజనీ అంటే ఆ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ మూవీస్లో ఆ మూవీస్ అంటారు కదా. నాకు గుర్తులేదు ఆ టైంలో ఎక్కువగా నీవు, ప్రకాష్, మిగతా మిత్రులతో సినిమాలు చూడడం అవన్నీ చేసేవాళ్ళు. మిమ్మల్ని చూసి నేను అనుకునేవాడిని ఈ సినిమాలని. ఎప్పుడు ఏ సినిమా ద్వారా రజనీ అంటే నీకు ఆ అభిమానము, తర్వాత ఆ కనెక్షన్ ఏర్పడడం జరిగింది? ఏమైనా గుర్తుందా నీకు? ఎక్కడ జరిగింది అది? యాక్చువల్గా నా చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే చాలా పిచ్చి, చాలా చూసేవాడిని. అలాగే అలవాటు కొద్దీ 76లో కాలేజీలోకి వచ్చిన తర్వాత కూడా చాలా పిచ్చిగా చూసేవాళ్ళం సినిమాలు. హాస్టల్ నుంచి సిటీకి వచ్చి ఆ మధ్యలో రజనీకాంత్ సినిమా ఒకటి, తమిళ్లో ఆడు పులి ఆటం అని ఉంది ఒకటి, అది తెలుగులో డబ్ చేసి ఎత్తుకు పై ఎత్తు అని చెప్పి రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరు యాక్ట్ చేశారు. అది దాంట్లో రజనీ స్టైల్స్, మేనరిజమ్స్ చూడంగానే నచ్చి అప్పటి నుంచి ఈయన సినిమాలు వస్తే ఎప్పుడు వదిలిపెట్టకూడదు అని చెప్పేసి ధోరణితోనే ఉండేవాళ్ళము. ఫిక్స్ అయిపోయి కాలేజీలో ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా తప్పించేదన్నమాట, ఎప్పుడు వస్తుంది రజనీ సినిమా కొత్తది అన్నట్టుగా. ఆ విధంగా దగ్గరున్న శంషాబాద్కి వెళ్ళి ఏదైనా వస్తే కూడా చూసేవాళ్ళం. ఒకసారి ఆ ప్రేమంతపేటలో సైకిల్ రెంట్కి తీసుకొని 7 కిలోమీటర్లు సెకండ్ షోకి ఫోన్ చేసి సెకండ్ షోకి 7 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ వయసు పిలిచిందని సినిమా చూసాం. కమల్ రజనీ యాక్ట్ చేసింది శంషాబాద్లో. మళ్ళీ రాత్రి అదే సైకిల్ మీద వచ్చి పొద్దున వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. నాకెట్లా అంటే, క్యాంపస్లో మనం అందరం క్యాంటీన్ పోయేటప్పుడు అట్లా బయట తిరిగి కలుస్తున్నప్పుడు మన ఫ్రెండ్స్ అందరూ రజనీ వస్తున్నాడు అలా మాట్లాడడం స్టార్ట్ అయిపోయింది ఆ టైంలోనే. నీకేమైనా గుర్తుందా అసలు నేను రజనీగా పిలిచింది ఎవరు అసలు? మన అట్లా ఏమైనా అంటే అది వెంటనే జరగలేదు. 76 తర్వాత 77, 78లో చాలా సినిమాలు వచ్చాయి. ఆయన ఫాలో అవుతూ ఎన్నో ఆయన చేసేవన్నీ నేర్చుకున్నట్టుగా ఆయన నడక ఎక్కువ ఫాలో అయ్యేవాడిని, కావాల్సి నడిచేవాడిని. ఒరిజినల్ నా నడక కాకపోయినా కొద్దిగా నీ నడక అట్లాగే ఉంటుంది, కొంచెం ఉన్నా కొంచెం ఎక్కువ చేసేవాడిని. అది మనకు కారిడార్స్ ఉండేవి కదా, లాంగ్ కారిడార్స్ ఉండేవి. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు రజనీ లాగా నడిచేవాడు. నడిపి మదన్ మోహన్ రెడ్డి ఎక్కువ అడిగేవాడు, అరే రజనీ లాగా నడువురా అని. సో అట్లా ఫ్రెండ్స్ మధ్యలో అట్లా పిలవడం జరిగింది అంతే. ఇది మనము ఇప్పుడు ఈ కూర్చున్న సెట్టింగ్లో ఉన్నాం కదా, కెమెరాకి మీ నడక అన్ఫ్రెండ్లీ ఉంటుంది. అయితే మనం ఏం చేద్దామంటే, ఈ షో ముగిసే టైంలో అట్ ద ఫ్యాగ్ ఎండ్
మీరు మాకు నడవాలి ఆ ఒకసారి. ఆ ఆనందం కలిగించండి, మీరు నడిచి చూపించండి. ఆ రజనీని చూసుకోవాలి ఆ చూసుకోవాలి మనం. ముసలైపోయినా కనుక యంగ్ రజనీ లాగా నడవలేము. ఇప్పుడు రజనీ రజనీ 100 ఏళ్ళున్న కుర్రోడ్ లాంటి వాడే అనుకొని నడక ఒకటి ప్లస్ మెట్లు దిగేది కూడా, ఆ. అది కూడా ఎక్సలెంట్ గా చేస్తాడు కాలేజ్ రోజుల నుంచి. రజనీవి ఏ మేనరిజమ్స్ అంటే నీకు? వీడు చెప్పినట్టు మెట్లు దిగేటప్పుడు నడక, సిగరెట్ టాస్ చేయడము, తర్వాత హెయిర్ స్టైల్ ఇట్లా అనడము, ఇక ఒకటేంటి అన్ని రకాలుగా జీర్ణించిపోయింది అది. సిగరెట్ ఫ్లిప్పింగ్, ఆ, సిగరెట్ నోట్లో వేసుకొని, నాకు గుర్తుంది నువ్వు వేసుకునేవాడు కాలేజ్ డేస్ లో కూడా. ఏ పిచ్చి కదా. మీరు 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 ఆ రోజు మీరు పక్కన ఉన్నారు కాబట్టి మీరు చూశారు. అవును. అది మొన్ననే వినాయక చవితి అయింది కదా, వినాయక వ్రతకల్పం చదువుతుంటాం కదా, అవును. శ్రీకృష్ణుడి మీద నీలాప నిందలు వస్తాయి. ఉమ్. ఆయన దుత్తలో పాలు పితికే టైంలో చంద్రుడిని చూసి, ఆ తర్వాత దాని కంటిన్యూషన్ ఏంటంటే అందరూ అంటారు మీరు సమర్థులు కనుక మీ నింద బాపుకోగలిగారు, మరి మేమేం చేయాలని. సో మీరు క్లాస్మేట్స్ కనుక ఆ రోజు మీరు చూశారు, మరి మేమేం చేయాలా, ప్రేక్షకులు ఏం చేయాలా. సో కాబట్టి ఆ సిగరెట్ ఫ్లిప్పింగ్ చేయాలా. ట్రై చేస్తాను. మాకు మా సంతోషం కూడా. అప్పట్లో కంటిన్యూస్ చేసేవాళ్ళం. ప్రకాష్ గారు రజనీ సింగిల్ టేక్, రజనీ అంటే అది సింగిల్ టేక్. మరి రజనీ కూడా అన్ని సింగిల్ టేకే కదా. రజనీ అంటే అందుకే ఎక్సలెంట్. రజనీ టేకులు తింటాడు ఫస్ట్ టేక్ లోనే వచ్చి. యు రియల్లీ మేడ్ అవర్ బ్రిలియంట్. సో అయితే చాలా అసలు రజనీ గురించి ఎన్నో అడగాలన్నది. ఎందుకంటే మామూలుగా శ్రీశైల్ సినిమా ఏదైనా రిలీజ్ అయిందనుకో, ఫస్ట్ ఏం చేస్తాడంటే మనందరం కలిసి ప్లాన్ చేసుకుంటాం కదా మనకి ఇష్టమైన సినిమాకు, మనకు తెలియకుండా ఒకసారి వెళ్ళొస్తాడు. ఎందుకంటే ఎలాగూ వెళ్ళాలా అనేది కాదు వాడికి, అదే ఎలాగూ ఎన్నో సార్లు చూడాలని. అవును. ఒక సినిమా, రజనీ సినిమాని, సినిమా ఏంటి కథ, ఎలా ఉంది, దాని థీమ్ ఏంటి, డైరెక్టర్ ఎవరు, ఏంది అనేది ఏ సంబంధము లేదు రాజుకి. రజనీ స్క్రీన్ లో ఉన్నాడు, ఇటు నుంచి అటు 3 గంటలు తిరిగినా వాడు చూస్తాడు. అవును. ఇంకొకటి 2 వర్షన్స్ చూస్తాడు, తెలుగు వర్షన్, తమిళ్ వర్షన్, 2 చూస్తాడు. చూసి అది ఇప్పుడు సినిమాను ఇందాక చెప్పావు కదా, ఫస్ట్ నువ్వు రజనీ మేనరిజమ్స్, ఆ స్టైల్స్ అవన్నీ చూసి ఇక రజనీ అంటే నువ్వు పులకరించిపోయి ఇక రజనీ అభిమానిగా వీరాభిమాని కూడా తక్కువనే, అట్లా మారిపోయిన ఇవి ఉన్నాయి కదా. ఏమైనా ఇంకా ఆ తర్వాత సినిమాలు రజనీ అంటే నీకు ఇంకా నీ అభిప్రాయాలు సిమెంట్ అయిన సినిమాలు ఏమున్నాయి? గంగా చంద్రముఖిగా మారినట్టు రాజేంద్ర కుమార్ రజనీకాంత్ మారడం అనేది కొంచెం మీరు అనెక్డోట్స్ తో సహా చెప్పాలి. ఆ జ్వరం ఎప్పుడు వచ్చింది? రజనీ ఒకేసారి మారలేదు చంద్రముఖి, ఓవర్నైట్ కాలేదు, గ్రాడ్యువల్ గా తయారయ్యాడు చంద్రముఖి. అదే విధంగా ఫైనల్ ఇయర్ లో ప్లాంట్ పెథాలజీ ఎగ్జామ్ ఉండింది, పొద్దున్నే ఎగ్జామ్ ఉంది. అక్కడేమో సినిమా అమ్మ ఎవరికైనా అమ్మ అని చెప్పేసి, అన్నయ్య ఎవరు ఆలయం అని చెప్పేసి తమిళ్ డబ్బింగ్ రీమేక్ అది ఉంది అక్కడ. ఏం చేయాలి? అది ఏనుగు సినిమా కదా, ఏనుగు సినిమా. వెంటనే సాయంత్రమే ఎవరు చెప్పుకుంటూ వెళ్ళిపోయి సినిమా చూసి వచ్చి రాత్రి కూర్చొని చదువుకొని పొద్దున్న ఎగ్జామ్ రాయడం జరిగింది. కానీ సినిమా చూసిన తృప్తిలో ఎగ్జామ్ కూడా బాగా రాశాను. అన్నయ్య ఊరు ఆలయం, ఎవరికైనా తెలుగులో వచ్చింది. అయితే నువ్వు ఇక సినిమాలు చూస్తూ వచ్చావు, ఎన్నో సినిమా, ఆల్మోస్ట్ అన్ని సినిమాలు ఎన్నోసార్లు చూసిన సినిమాలు ఉన్నాయి. ప్రకాష్ అన్నట్టుగా అన్ని లాంగ్వేజ్లో కూడా చూడడం జరిగింది. ఎందుకంటే నీకు అక్కడ రజనీ ఉంటే చాలు. అంటే ఇనిషియల్ గా మా కాలేజీలో ఉన్నప్పుడు అది కుదిరేది కాదు, కానీ తమిళ చూడడానికి వచ్చేవి. ఎంఎస్సి బాపట్ల వెళ్ళిన తర్వాత చెన్నై దగ్గర ట్రైన్ ఉండేది డైరెక్ట్ గా. ఏం చేసేవాళ్ళము, మొరట కాలేను సినిమా రిలీజ్ అయింది అప్పట్లో. చెన్నైకి ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోయి పొద్దున్నే అది చూసుకొని ఇంకో పాత సినిమా రజనీ ఏదో ఉంటే అది కూడా చూసుకొని మళ్ళీ తిరిగి వచ్చేవాడిని. సో అప్పుడు తమిళ్ చూడడానికి అట్లా అలవాటు పడ్డాను. తమిళ్ తెలుగు 2 చూడాలి ఇప్పటి నుంచి అని. ఇప్పుడు హైదరాబాద్లో అదృష్ట కొద్దీ 2 వస్తున్నాయి, రిలీజ్ అవుతున్నాయి. సో ఫస్ట్ ఎవరు చెప్పుకున్నా తమిళ్ చూసి వచ్చేస్తాను, మీతో కలిసి మళ్ళీ తెలుగు చూస్తాను. మనకి కన్నడ పిచ్చి ఉన్నట్టు మనం కాంతారా కన్నడలో అనుకుని ఎక్కడో ముసాపేట పోయి చూసినాం. కన్నడలో రజనీకాంత్ కన్నడ వర్షన్ రిలీజ్ అయితే వెళ్ళి ముందు చూస్తాడు మళ్ళీ. నాకు గుర్తుంది మొన్న తాజా సినిమా కూలీ సినిమాకి సంబంధించి సినిమా బాగుందా అని నేను అడిగిన ఆయన.
అంటే రజనీకాంత్ సినిమా బాగుండడం బాగోకపోవడం అనేది ఏమి ఉండదు. అదే రజనీ సినిమా. అసలు అది ఆ ప్రిమైసే కాదు అది. అదే 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 వేరే హీరోలకి అది చెందుతుంది, వర్తిస్తుంది, వేరే నాట్ ఫర్ రజనీ. అయితే అది ఒకసారి దేవుడికి అయినా వర్తిస్తుంది కానీ అరుణాచలంకి వర్తించదు. రజనీ నీలో పూర్తిగా ఆవహించిన తర్వాత, అంటే ఇనిషియల్ డేస్లో అంటే మనం జడ్జిమెంటల్గా ఉంటాం. రజనీని ఇందాక అడిగాను, ఎందుకు నీకు రజనీ అంటే ఏ సినిమా ద్వారా నీకు అది ప్రేమ కలిగింది, అభిమానం కలిగింది. ఇంకా రాను ఇంకా నువ్వే రజనీ అయిపోయిన ఫీలింగ్, అంటే మాకు అట్లా ఉంటుంది. నీ యొక్క అభిమానము, నీ గెస్చర్స్ అన్నీ అట్లా ఉంటాయి కదా. సో రజనీ ఒక సినిమా హీరోనే కాకుండా రజనీగా, ఎందుకంటే ఇంత అభిమానం కలగడానికి నీకు ఆ వ్యక్తి అంటే కూడా ఆయన యొక్క వ్యక్తిగత జీవితం అంటే ఎంతో అభిమానము, పాజిటివ్ ఫీలింగు అనేది లేకుండా, ఎందుకంటే ఒక కళాకారునికి ఆయన యొక్క వ్యక్తిగత జీవితం కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటి కళాకారునే మనం ఎక్కువ లైక్ చేస్తాం, అలాంటి కళాకారులే ఎక్కువగా రాణిస్తారు కూడా. సో వ్యక్తిగా రజనీకాంతా లేకుంటే యాక్టర్గా రజనీకాంతా, నీకు ఎవరు? ఫస్ట్ యాక్టర్గానే ఆటోమేటిక్గా టైం గడిచే కొద్దీ, ఆయన పర్సనల్ విషయాలు తెలిసే కొద్దీ ప్రతిదీ అబ్జర్వ్ చేసేవాళ్ళం. ఇనిషియల్గా ఆయన కష్టాలు పడ్డది, తర్వాత సినిమాల నుంచి కొద్దిగా పక్కకు వెళ్ళి గొడవలతో ఉండి, ఆ తర్వాత మళ్ళీ సెట్ అయ్యి ఒక వ్యక్తిగా అందరి మనసుల్లో స్థానం సంపాదించుకున్నాక చాలా ఇష్టం. అందరికీ కోట్లాది మందిలో నేను ఒక్కడిని చెప్పేసి తెలిసినా కూడా నేనే ఎక్కువ అని చెప్పేసి ఫీల్ అయ్యేవాడిని. రజనీకి నా అంత దగ్గర చాలా తక్కువ మంది ఉంటాను అనుకునేవాడిని. అది రజనీకాంత్కి తెలియకపోవచ్చు, కానీ మీకు తెలుసు కదా, యు ఆర్ సో కనెక్టెడ్ విత్ హిమ్, సో కనెక్టెడ్ విత్ ది ఐడియా ఆఫ్ రజనీ. దట్స్ ఆల్ మ్యాటర్స్. వ్యక్తిగతంగా రజనీ అంటే నీకు చాలా ఇష్టం ఉండే అంశాలు ఏంటి? డౌన్ టు ఎర్త్, అన్ని ప్రతిదీ చిన్న ఎదుటి మనిషిని ఎట్లా గౌరవించడమో తెలుసు ఆయనకు. ఎంత చిన్నోడైనా సరే, షూటింగ్ సమయంలో కూడా చెప్తారు కదా, చిన్న వాడిని కూడా, ఇప్పుడు ఆ ఇడ్లీ సర్వ్ చేసే మనిషిని కూడా దగ్గరగా ఆప్యాయంగా మాట్లాడడం, ఎవరు దగ్గరున్నా అక్కడ పడుకోవడం, సింపుల్గా జీవితాన్ని గడపడం, ఇవన్నీ పిచ్చిగా నచ్చేవి. ఇంకా అలాంటివి త్రూఅవుట్ హిజ్ లైఫ్ ఉన్నాయి, చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇక సహాయాలు అయితే చెప్పనవసరం లేదు, ఎంతమంది సాయం పొందారో ఆయన నుంచి చెప్పలేము అంత ఇదిగా. ఇంకో తమిళనాడు ప్రజలకు కూడా చాలా చేశాడు. ప్రతి సినిమా హిట్ అయిన తర్వాత ప్రతి డిస్టిక్కి కొన్ని ల్యాక్స్ అని చెప్పేసి అలోకేట్ చేసేవాళ్ళు. సో ఆ విధంగా కానీ తను నమ్ముకున్న వాళ్ళు, తనకి ఇనిషియల్గా సహాయపడ్డ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్ కూడా మానవతావాది, ఒక ప్రేమ. భైరవి అనే సినిమా ప్రొడ్యూసరు, ఆయనకు భైరవి అనేది టర్నింగ్ పాయింట్ రజనీకాంత్కి. ఎందుకంటే మొదటిగా ఆయన విలన్గా వచ్చి ఒకసారి హీరోగా ఆ సినిమా నుంచి పరిచయం చేయబడ్డాడు. దానికి భైరవి, దానికి మూల కారణం ప్రొడ్యూసర్ కళజ్ఞానం. ఆయన ఎంత ఫోర్స్ చేసి ఆయన హీరోగా ఒప్పించాడంటే ఇప్పుడు చెప్తాడు రజనీ, అప్పట్లో అంత ఈజీ కాదు హీరో కావడం. ఒక్కసారి ఇలాంటి హీరోనా అని చెప్పేసిన రోజుల్లో ఈయన కొద్దిగా కష్టపడి పెద్ద డబ్బు ఖర్చు పెట్టి పెద్ద కటౌట్లు పెట్టి కింద సూపర్ స్టార్ అని రాసి, ఆ విధంగా సూపర్ స్టార్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది అనుకుంటాను నేను, భైరవి. సో ఆ సినిమా పిచ్చా హిట్ అయింది. దాంతో ఆయనకు ఇన్నేళ్ల తర్వాత మొన్న ఆయన పడ్డ కష్టాలు చూసి ₹1 కోటి పడుతున్న ఫ్లాట్ని కొనిచ్చి ఆయనకి ఇచ్చాడు రీసెంట్గా. సో అలాంటివి ఎన్నో చేశారు, ఒకటి కాదు. ఇంకో కళ్యాణ సుందరం అని ఆయన సినిమా ఫీల్డ్కి సంబంధించినోడే కాదు, ఆయన లైఫ్లో వచ్చిన శాలరీ, ఈవెన్ రిటైర్ అయిన తర్వాత వచ్చిన పెన్షన్ కూడా పూర్ పీపుల్ కోసం కష్టపడ్డాడు, చారిటీకి ఇచ్చేవాడు, తను పనిచేసేవాడు. రిటైర్ అయిన తర్వాత తను చారిటీకి ఇచ్చిన డబ్బులున్న ఇన్స్టిట్యూట్స్లోనే వెయిటర్గా పనిచేసేవాడు, అదే వాచ్మెన్ లాగా. ఇవన్నీ చూసి ఈయన తట్టుకోలేక రజనీ తెలుసుకొని, ఈవెన్ యుఎస్ఏ కూడా ఆయనకు ఏదో అవార్డు ఇచ్చింది అలాంటి వ్యక్తిని. ఇండియన్ గవర్నమెంట్ కనుక ఆయనకు పద్మశ్రీ బిరుదు ఇచ్చింది. అలాంటి వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు ఈయన వెళ్ళి ఒక తండ్రిగా ఆయన అడాప్ట్ చేసుకున్నాడు. తండ్రిగా అడాప్ట్ చేసుకున్నాడు ఓపెన్గా. తండ్రిగా అడాప్ట్ చేసుకుని ఇంటికి కూడా రమ్మన్నాడు, మా ఇంట్లో వచ్చి ఉండొచ్చు మీరు మా తండ్రి అని. కానీ ఈ పెద్ద మనిషి ఇంకా ఇది కదా, నేను ఇక్కడే ఉంటాను,
నాకు ఇంకొకటి విన్నాను రాజు, So- దీని గురించి కూడా నీకు తెలిసి ఉంటుంది. శివాజీ గణేశన్ కి ఈయనకుండే అందులో కూడా ఏవో ఈయన ఒక ప్రత్యేకమైన మానవతా చాలా దృక్పథాన్ని- చాలా ఉంది శివాజీ ఏంటది గణేశన్. ఆ విశేషాలు శివాజీ ఏంటి? గణేశన్ అసలు స్ఫూర్తి రజనీకాంత్ Even for his mannerisms also, అవి ఇవి శివాజీ స్టైల్ గణేశన్. ఆహా. అక్కడి నుంచి Inspiration. ఆయన నడక తల ఎత్తి మాట్లాడడం చేయడం మ్మ్. ఇవన్నీ శివాజీ గణేశన్ దగ్గర నుంచే వచ్చాయి. ఆయనకు చాలా ప్రేమ ఆయన అంటే. ఈవెన్ ఆయన శవంతో పాటు ఆ వ్యాన్ లో పక్కనే కూర్చొని వెళ్ళిన ఫోటోలు మనం చూడొచ్చు. అప్పటికే రజనీకాంత్ పెద్ద స్టేచర్ ఉన్న హీరో కదా, చాలా అలాంటి వాడు అలా చేయగలిగాడు అలా చేశాడంటే- చేయగలిగాడు. కరెక్ట్ మీరు అన్నది. మ్మ్. తర్వాత ఈ శాంతి థియేటర్ వీళ్ళదే ఓకే. చెన్నైలో. ఇక్కడ చెన్నైలో. చెన్నైలో మ్మ్. ఈ ప్రభు అన్న ప్రేమ్ ఎవరిది? కుమార్, శివాజీ గణేశన్ వాళ్ళ? శివాజీ గణేశన్ వాళ్ళది. ఓకే. కొద్దిగా ఏదో విధంగా కష్టాల్లో ఉన్నారు వాళ్ళు. అది తెలుసుకొని ప్రభు వాళ్ళందరిని పిలిచి, రజనీకాంత్ నేను మీకు ఫిలిం ఫ్రీగా చేస్తాను, నాకేం రెమ్యునరేషన్ అవసరం లేదు, మీరు నన్ను వాడుకోండి అని ఆయనే అడిగాడు, శివాజీ కొడుకులు కనుక. సో అదే చంద్రముఖి. ఆ చంద్రముఖి శాంతి థియేటర్లో 800 days పైన ఆడింది. సో చాలా పెద్ద హిట్ అయింది. దాని నుంచి చాలా డబ్బులు వచ్చింది, కరువంతా తీరిపోయింది. చాలా కృతజ్ఞత భావంతో ఉంటాడు ప్రభు కూడా. రజనీకాంత్ అంటే సొంత అన్నలాగానే అనుకుంటాడు. వాళ్ళిద్దరు కలిసిన సినిమాల్లో కూడా అది మనం నువ్వు ఇవన్నీ ఒక్క చెప్తా ఉంటే నువ్వు అంటే నీకు యాక్టర్ గా పరిచయం అయ్యాడు, తర్వాత నువ్వు ఆయన వ్యక్తిగత జీవితం, కానీ నువ్వు చెప్పే ఈ సంఘటనలు, ఆయన ఉదాహరణలు చెప్తా ఉంటే నాకైతే ఆయన రజనీకాంత్ అంటే పెళ్ళు బుక్కుతుంది. అంటే యాక్టర్ గా కన్నా కూడా ఒక వ్యక్తిగా వ్యక్తిగా క్యారెక్టర్ ఆయన చాలా గొప్పవాడు అనే ఒక ఫీలింగ్ నాకు కలుగుతోంది. ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఎంత డీప్ రూటెడ్గా ఉంటాడు మనిషి, అసలు ఏం ఫిలాసఫీ అనేది నాకు బాగా నచ్చింది. మనం కూడా మాట్లాడుకున్నాం ఇది వరకు. కే బాలచందర్ రజనీకాంత్ గారి ఇంటర్వ్యూ చేశారు, అది అంతా యూట్యూబ్లో అంతా అన్ని చోట్ల ఉంది. గురు గురు కమల్ హాసన్ కి రజనీకాంత్ కి ఇద్దరికి ఆయన నామకరణం చేసిన గురువు. అయితే ఆ ఇంటర్వ్యూలో బాలచందర్ గారు అడుగుతారు, నువ్వు అప్పుడు ఆయన బస్ కండక్టర్గా కదా ముందు రజనీగా ఉన్నది, శివాజీరావు గైక్వాడ్ అండ్ నౌ రజనీకాంత్, వాట్ డూ యూ ఫీల్ ప్రౌడ్ అబౌట్? అది శివాజీరావు గైక్వాడా రజనీకాంత్ అంటే ఆయన అంటాడు, రజనీ శివాజీరావు లేకపోతే రజనీకాంత్ లేడు అంటాడు. ఎంత అసలు నాకు చాలా మొత్తం చెమర్చింది, నా మేను పులకరించింది. గతాన్ని మర్చిపోకపోవడము, గతాన్ని ఆ వినమ్రత, ఆ తర్వాత మన రూట్స్ ని మర్చిపోకపోవడం అది అనేది చాలా గొప్ప లక్షణం. అది వెంటనే ఆలోచించకుండా ప్యాట్ కమ్స్ ది రిప్లై. అంతే, ఆలోచన లేకుండా వచ్చేది నీ ఒరిజినాలిటీ కదా. ఒక విషయం గుర్తుంది శ్రీశైల్, ప్రకాష్, మనం మాట్లాడుకునే వాళ్ళం మీద సినిమా చూసినవారా, ఎన్నోసార్లు చూసామని రజనీ గురించి, ఇంకా ఇట్స్ ఓపెన్ థింగ్ అంటే ఇంకా రజనీ అనడం అనేది. అయితే ఆ మధ్య రజనీ రాజకీయాల్లోకి రావాలని కాస్త ఆ డైరెక్షన్లో ముందుకు వస్తున్న సమయంలో రాజేంద్ర కుమార్ ఫీల్ అయ్యేవాడు. నువ్వెందుకు ఫీల్ అవుతున్నావురా అంటే, రజనీకి నాకు తెలిసినంత వరకు రజనీ యొక్క వ్యక్తిత్వానికి రాజకీయాలంటే ఇప్పుడుండే మీనింగ్ వేరే కదా. ఒకప్పుడు తమిళ్లో వాళ్ళు పెరియార్ శిష్యులు, వాళ్ళు చేసిన రాజకీయాలు వేరు, అలాగే ఒరిజినల్గా రాజకీయాలు అంటే పాత రోజుల్లో సోక్రేట్స్, ప్లాటో రాజకీయాలు వేరు. కానీ ఇప్పటి రాజకీయాలంతా దుమ్మెత్తి పోసుకునే రాజకీయాలు కదా. రజనీ దానికి సూట్ కాడేమోరా అని ఫీల్ అయ్యేవాడు. రజనీ రాజకీయాలకు నేను విరమిస్తున్నానని చెప్పిన తర్వాత నీ ఆనందం చూస్తే నాకు చాలా సంతోషపడ్డాను. నేను నాకు అనిపించింది ఆ రోజు నిజంగా నువ్వు రజనీని మీ అన్నలాగానో లేకుంటే మీ బాబాయ్ లాగానో, నాకు ఆల్టరీగా అనిపిస్తుంది, ఆల్టర్ ఎగో లాగా అలా అనుకోవడం అనేది. ఆయన స్పిరిచువాలిటీకి సంబంధించి నువ్వేదో అంటూ ఉంటావు, అదేంటి దాని విషయం ఏంటి? రాఘవేంద్ర స్వామి గురించి ఏదో మీకు బాగా తెలుసు. అది ఎంత సూపర్ స్టార్ అయినా కూడా రజనీకాంత్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. ఆయన సినిమాల్లో ఎర్లీ 80s, లేట్ 70s అండ్ ఎర్లీ 80s ఆల్మోస్ట్ ఆల్ ద మూవీస్ అన్నిట్లో ఒక అతి సాధారణమైన వస్తువు రిస్ట్ మీద ధరించేవాడు. అది చాలా అదేం పెద్ద ఎక్స్పెన్సివ్ అని ఏం కాదు. మళ్ళీ అదే ఎక్కువ అన్ని సినిమాల్లో నువ్వు కూడా చూసే ఉంటావు, మనం ఎక్కువ మాట్లాడుకునేది రాగి కడియం. దాని మీద తన ఇష్టదైవం ఉండేదన్నమాట. అది నీవు చెప్పగలవు ఎవరు? రాఘవేంద్ర స్వామిదే ఉండేదన్నమాట. మంత్రాలయం వెళ్ళి వచ్చేవాడు. మాకు ఆశ్చర్యం వేసేది. ఆయన 100th మూవీ అదే. ఇంత సూపర్ స్టార్, ఇంత హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ వేరింగ్ క్వైట్
ఇన్ఎక్స్పెన్సివ్ థింగ్ ఆన్ హిస్ రిస్ట్ అనేది నాకు చాలా అది వీ యూస్ టు టాక్ ఎ లాట్ అబౌట్ దట్. ప్రతి సినిమా చూసినప్పుడల్లా అది ఉందా అని వెతికేవాళ్ళం అనమాట. ఖచ్చితంగా కనిపించేది ఆ కడియం. ఎర్లీ 80s మీరు కూడా యూట్యూబ్లో చూడండి, డెఫినెట్లీ విల్ ఫైండ్ దట్ రిస్ట్ థింగ్ అనమాట. సో అదొకటి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే వెరీ సింపుల్ మ్యాన్ అనమాట. అది చెప్పడానికి ఇది కడియం గురించి చెప్పొచ్చు మనం. యూ కెన్ సీ దట్ ఇన్ ఎవ్రీ మూవీ ఇన్ ది 80s. ఇప్పుడు మనము ఆ తర్వాత మీరిద్దరు కలిసి చూసుకున్న సినిమాలు, కలిసి పాడుకున్న ఆయన పాటలకు వెళ్ళే ముందు ఒక విషయం నేను రాజు గారిని అడగాలనుకున్నది. నాకు యాజ్ ఎ పొలిటీషియన్ చాలామంది పొలిటికల్ లీడర్స్ మనకు నచ్చే వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. అట్లా నేను చాలా అభిమానించే ఒక పొలిటీషియను హ్యూగో చావెజ్ అని, వెనిజువేలా, లాటిన్ అమెరికాలో వెనిజువేలా కంట్రీ. ఆయన ఇప్పుడు లేరు, చనిపోయారు హ్యూగో చావెజ్. నాకు చాలా ఇంకా పిచ్చి, మీకు రజనీ ఎట్లానో నాకు హ్యూగో చావెజ్ ఎట్లా. కానీ నాకు చాలాసార్లు అనిపిస్తుంది ఈ హ్యూగో చావెజ్ వాడు వెనిజువేలాలో లాటిన్ అమెరికాలో ఎందుకు పుట్టాలి, తెలుగువాడు అయి ఉండాలి, తెలంగాణలో పుట్టి ఉండాలని. అట్లా మీకు ఎప్పుడైనా రజనీ తెలుగువాడు అయితే బాగుండు అని అట్లా ఏమైనా అనిపిస్తుంది? తెలుగుడే కాదు, మా ఇంట్లో పుట్టింటే బాగుండేది, ఇంకా ఎన్నో జీవితం అంతా గడిపేవాడి కదా అనిపించేది. అదృష్టం అది. మీరు చాలాసార్లు మన ఎస్పీబీ గురించి కానీ రజనీకాంత్ గురించి కానీ టాపిక్ వచ్చినప్పుడు అసలు వాళ్ళతో మనం కలిస్తేనో కూర్చొని ఛాయ్ తాగితేనో కాఫీ తాగితేనో ఎంత బాగుంటుందని ఆ ఊహకే మీరు పులకరించి కింద మీద అయిపోతూ ఉంటారు మీరు. ఇక మీ ఇంట్లో పుట్టుంటే ఇంకా భూమి మీద కాళ్ళు ఆనే. నేను అనుకోవడము తెలుగులో అంటే లార్జర్ ఆంధ్రప్రదేశ్లో తెలుగు స్పీకింగ్ కమ్యూనిటీలో రజనీ తెలుగువాడు కాదు అనే ఫీలింగ్ చాలా తక్కువ. చాలా కరెక్ట్. అది సౌత్ ఇండియా అన్ని లాంగ్వేజెస్ లో చేశాడు కూడా, డైరెక్ట్ మూవీస్ ఉన్నాయి ఆయనవి, డబ్బుడ్ కాకుండా. ఫర్ ఇన్స్టెన్స్ తెలుగులో స్ట్రైట్ మూవీస్ చాలా చేశాడు. చిలకమ్మ చెప్పింది, టైగర్ ఎన్టీఆర్ తో చేశాడు, కృష్ణతో ఇద్దరు అసాధ్యులే, అన్నదమ్ముల సవాల్, ఇట్లా స్ట్రైట్. ఆ విధంగా తెలుగు వాడే అనిపిస్తుంది. నేను మా ఊళ్ళో ఈ మన సంచార సినిమాలు వచ్చాయి, 16mm సినిమాలు, నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. రామ్, రాబర్ట్, రహీం, కృష్ణ, చంద్రమోహన్, రజనీకాంత్, ముగ్గురు. దట్స్ ఆల్సో స్ట్రైట్ మూవీ రామ్, రాబర్ట్, రహీం. రీమేక్ ఆఫ్ ఇది అమర్ అక్బర్ ఆంటోనీ. నిర్మాతలు కానీ ఎవరే కానీ స్ట్రైట్ మూవీ ఒక లాంగ్వేజ్ లో తీయాలి అంటే ఆ ప్రజల్లో వాళ్ళకి యాక్సెప్టెన్స్ బట్టే ఉంటది. డైరెక్ట్ అక్కడ సక్సెస్ అయితే తమిళ్లో తెలుగులో డబ్బింగ్ చేయడం వేరు. ఇప్పుడు మిగతా లాంగ్వేజ్ లో మిగతా సూపర్ హీరోస్ అనుకునే పెద్ద హీరోస్ ఉన్నారు కదా, మమ్మూటి కానీ మోహన్ లాల్ కానీ, వాళ్ళంతా గెస్ట్ యాక్టర్స్ గానే అనిపిస్తారు తెలుగులో, కానీ రజనీ అలా అనిపించాడు. పరభాష నటుడు అసలు అనిపించదు. అదే స్పెషాలిటీ ఆఫ్ రజనీ. ఇంకొకటి అనాల్లో అనకూడదు కానీ ఇప్పుడు నార్త్ ఇండియాలో, ఇండియా మొత్తం మీద అమితాబ్ బచ్చన్ అందరికి తెలిసినా కూడా ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమాల్లో అక్కడక్కడ చేస్తే ఇప్పుడు జనరేషన్ కానీ కొంచెం మన తర్వాత వచ్చిన వాళ్ళు కానీ అంతగా ఐడెంటిఫై చేయకపోవచ్చు, కానీ కనెక్ట్ కాకపోవచ్చు. కానీ ఈయన అట్ట కాదు, సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లో కాకుండా హిందీలో కూడా ప్రతి ఒక్కళ్ళు పిచ్చి చూసే జనాలు ఇప్పటికీ ఉన్నారు. అమితాబ్ బచ్చన్తో ఈక్వల్గా పోల్చే రోజులు ఎప్పుడో ఉన్నాయి ఆయనకు. ఇప్పుడు రజనీ మేనరిజమ్స్ గురించి మనం ఇందాక మాట్లాడాం కదా, నడక, మెట్లు దిగడము, సిగరెట్ ఫ్లిప్పింగ్, డైలాగులు కూడా రజనీలో ఒక ప్రత్యేకత. అంటే ఈ క్రేజ్ గురించి చాలామంది పాన్ ఇండియాలో రజనీ అంటే ఎందుకంత ప్రేమ ఉంది అనడంలో ఈ స్పెషల్ మేనరిజమ్స్ అనేవి కూడా ఒక కారణము. అందులో ఆయన హావభావ ఒకటి, డైలాగులు కూడా ఒకటి. డైలాగులు ఏమైనా ప్రత్యేకమైన డైలాగులు చెప్పగలరా? భాష ఉంది కదా, ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్లే. అది ఎంత ప్రాచుర్యమైందంటే దాన్ని వాడుకొని కన్వర్జేషన్ అంటూ ఉండదు, అవసరం వస్తే ఉండదు. ఒక్కసారి చెప్తే అదే ఇంకా దేవుడు శాసిస్తాడు, అరుణాచలం పాటిస్తాడు. ఇంకొకటి అలాగూ అతిగా ఆశపడ్డ మగాడు, అతిగా ఆవేశపడ్డ నరసింహ చరిత్రలో ఎక్కడ బాగుపడినట్లు. ఇంకొకటి టైగర్, సింహాలో నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుందని శివాజీ. ఇప్పుడు ఇలాంటి డైలాగులు మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు మన తెలుగులో అక్కినేని కానీ ఎన్టీ రామారావు గారు ఇలా ఒక క్రిస్టలైజ్ చేసి ఇవి ఈయన అంటేనే ఇంకా
ఆయన గుర్తొచ్చేవి, ఆయన అంటేనే డైలాగులు గుర్తొచ్చేవి, నాటకాలు గుర్తొచ్చేవి చాలా తక్కువ చూడు. నేను అనుకోవడం ప్రజల్లో రజనీకాంత్ గుండెల్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి పర్కులేట్ కావడానికి అది కూడా ఒక కారణం అనే నేను అనుకుంటాను. అది నిర్మాతలు, దర్శకులు ఆయన ఆ విధంగా ఆర్కిటెక్ట్ చేయడం. ప్రకాష్ చెప్తారు కదా మధ్యలో ఆ ఫ్లిప్పింగ్ ఆపేసి మళ్ళా స్టార్ట్ చేశారని. ఆ ఫ్లిప్పింగ్ అంటే రజనీకాంత్ అంటే ఒక ఐడెంటిటీ కదా, మళ్ళీ వాళ్ళు అది లేకుండా రజనీకాంత్ని చూపడం అనేది ఒక రకమైన తడబాటు. కాబట్టి మళ్ళీ ఆయన ఫ్లిప్పింగ్ చేశాడేమో, జైలర్లోనో దేనిలో చేశారు కదా. ఈ సందర్భంగా ఇంకొకటి చెప్పాలనిపిస్తుంది. ఇప్పుడు జనరేషన్లో చిన్నపిల్లలు, మన కొడుకులు, మనవాళ్ళు కూడా తమిళనాడులో రజనీకాంత్ని ఇష్టపడి సినిమాకు ఫోర్స్తో వెళ్ళేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఆయన ఒక కల్ట్, ఆయన అవును కదా, ఒక ఒక కల్ట్ ఫినామినా. ఫినామినా. ఆయన రజనీ రజనీ అంటేనే ఫినామినా. ఈవెన్ Style ఇంకొకటి ఏంటంటే చాలా గ్రాటిఫైయింగ్ విషయము. నేను సౌత్ నార్త్ అనేది ఏం కాదు, మనం నార్త్ ఇండియా అంటే హిందీ నిర్మాతలు, హిందీ సినీ ఫీల్డ్ అంటే బాలీవుడ్ అంటాం కదా, బాలీవుడ్లో కూడా రజనీ అంటే ఉండే అడరేషను, గౌరవము, దీనికి అగైన్ కారణం ఏంటంటే రజనీ యొక్క వ్యక్తిత్వమే నేను అనుకోవడం. జీర లేకపోవడము, తర్వాత నిగర్విగా ఉండడము, ఇలాంటివన్నీ కూడా కారణము. ఈ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్లో కూడా రజనీని లైక్ చేయడానికి కారణం కూడా బహుశా ఆయన ఒక అండర్ డాగ్ క్యారెక్టర్స్, అవి కూడా ఈజీగా కనెక్ట్ అవుతాయి. బాలీవుడ్ లో సక్సెస్ కావడానికి అట్ అనదర్ రీజన్ ఏంటంటే ఈజ్ బీయింగ్ ఏ మహారాష్ట్రియన్, హీ కుడ్ స్పీక్ హిందీ ఫ్లూయెంట్లీ. అదొకటి. ఇట్ బ్రాట్ హిమ్ టు ద మాసెస్ అండ్ క్లోజ్ టు ద మాసెస్ అనమాట. అది హిందీ, ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్ విత్ హిందీ. అన్లైక్ అవర్ చిరంజీవి అండ్ ఆల్ బాలీవుడ్ ట్రై చేశారు కదా, రజనీకాంత్కి ఆ ప్రాబ్లం లేదు. ఈజ్ వెరీ కంఫర్టబుల్ విత్ హిందీ అండ్ హీఈస్ లైక్డ్ బై ఆల్. ఎందుకంటే శత్రుఘ్న సిన్హా క్వాలిటీస్ ఈయనలో చూశారు. శత్రుఘ్న సిన్హా మేనరిజమ్స్ అన్ని తను రజనీకాంత్ చేసేవాడు. శివాజీ గణేషన్ అండ్ శత్రుఘ్న సిన్హా ఇద్దరి మేనరిజమ్స్ ఆయన పొణికిపుచ్చుకొని రజనీకాంత్ సక్సెస్ఫుల్గా ఎమర్జ్ అయ్యాడు, సూపర్ స్టార్. ఒకటి అసలీ నకిలీ అని సినిమా కూడా వచ్చింది ఇద్దరు, రజనీకాంత్. కరెక్ట్. జనాలు చాలా బాగా ఏం చేసేవాళ్ళు. ఇంకా ముత్తు అనే సినిమా ఒకటి జపాన్లో రిలీజ్ అయితే పిచ్చి పిచ్చిగా ఆడి అడగాలని మర్చిపోయాను. అక్కడ 100 మంది, వాళ్ళు 100 మంది పని కట్టుకొని రజని చూడడానికి వచ్చి వాళ్ళ ఇంట్లో పెద్ద విందు, జపాన్ వాళ్ళు. చాలా హిట్ అయింది అది ముత్తు. తిల్లానా మీనా అండ్ రజనీ. నేను జనరల్గా ఏమనుకుంటానంటే రజనీకాంత్, చిరంజీవి వీళ్ళందరి సినిమాలు యుఎస్లో చాలా ఇదని, జపనీస్ చాలా ఇదని. అంటే నేను అనుకున్నాను అంటే జపాన్లో ఉన్న తెలుగు వాళ్ళ, లేకుంటే జపాన్లో ఉన్న ఒరిజినల్ జపనీసా? అంటే ఒరిజినల్ జపనీస్ అయితే వీళ్ళెందుకు మన హీరోని లైక్ చేయడము? నేను జపాన్లో ఉన్న తెలుగు వాళ్ళు ఉండొచ్చు అని అనుకునేవాడిని అనమాట. కానీ రజనీకాంత్ విషయంలో అది కానే కాదు, ఒరిజినల్ జపనీసే లైక్ చేయడం అనమాట. ఎందుకంటే జాపనీస్ లో డబ్ చేస్తున్నారు ఆ మూవీస్ చేసి వాళ్ళ లోకల్ వాళ్ళ కొరకు. మాస్ మహారాజా. సో ఇలా ఇప్పుడు ఓటీటీలు వచ్చిన తర్వాత మరింత ఈజీ, ప్రతి సినిమా ఇక రకరకాల భాషల్లో పాన్ ఇండియా వస్తుంది. పాన్ కార్డు లేని వాళ్ళు కూడా పాన్ ఇండియా అనుకుంటున్నారు. అయితే మీరిద్దరు ఇప్పుడు రజనీ, ఇందాక శ్రీశైల్ అన్నారు కదా, చేయని అడ్వెంచర్స్ లేవు రజనీ సినిమాలు చూడడానికి. ఇంకొకటి ఏంటంటే మన కాలేజ్ డేస్లో కమల్ హాసన్, రజనీకాంత్ కాంబినేషన్లో వచ్చేవి సినిమాలు ఎక్కువ. ఎగ్జాక్ట్లీ, బాలచంద్ర వచ్చి మనం సిటీకి వచ్చి చూసేవాళ్ళం కదా. ఫర్ ఇన్స్టెన్స్ వయసు పిలిచిందే ఉందనుకో, అది మనం చూసాము. రెండోసారి కూడా మనం హైదరాబాద్కి వచ్చి ఏమైనా సిటీలోకి వచ్చి చూసినాం కదా. వయసు పిలిచిందిలో పాటలన్నీ కమల్ హాసన్కే ఉంటాయి, అన్నీ మొత్తం సూపర్. వయసు పిలిచింది అనగానే ఇలాగే సరాగా మాడితే, మబ్బే మసగేసిందిలే, ఇవన్నీ ఉన్నాయి. అన్ని మొత్తం ఆల్ పిక్చరైజ్డ్ కమల్ హాసన్ అండ్ హీరోయిన్. రజనీకాంత్ ఒక్క పాట లేదు. కానీ ఆ యూత్ అంతా ఆ రోజుల్లో మేము కాలేజ్ నుంచి వచ్చి అవన్నీ చూస్తే అందరూ కామెంట్స్ ఏంటంటే రజనీకాంతే బాగుంది కమల్ హాసన్ కంటే అని అనడమే అందరూ. అదొకటి వన్ థింగ్ టు బి నోటెడ్ అబౌట్ రజనీకాంత్. ఏ సినిమా అయినా కానీ కమల్ రజనీకాంత్ నటిస్తే ఆ సినిమాలో అప్పటి యూత్ రజనీకాంతే బాగున్నాడు అని అనడం అనమాట. అది ఎలా వస్తుందంటారా? ఇప్పుడు మనము ఇది చూసాం కదా షోలేలో డామినేటింగ్ రోల్ అంతా ఇద్దరు హీరోలు కదా, ధర్మేంద్రకు ఉన్నా కూడా ఒక రకమైన లో ప్రొఫైల్ అండర్ డాగ్ క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్.
అమితాబ్ బచ్చనే చాలా మంది ఆ సినిమా బయటకు వచ్చిన తర్వాత మార్క్ ఇంప్రెషన్ అమితాబ్ బచ్చన్నే వి క్యారీ. అట్లా మీరన్న సినిమాలో ఎందుకంటే రజనీకాంత్ పీపుల్ యూస్ టు లైక్ హిస్ మేనరిజమ్స్ మోర్. అలాగే ఇష్టంతో ఒక రోజు అందమైన అనుభవం సినిమా రిలీజ్ అయితే నా డబ్బులు ఖర్చు పెట్టుకుని టికెట్లు 10 దాకా అందరిని తీసి తీసుకెళ్ళాడు కాలేజ్ అందరినీ శాంతి థియేటర్లో సినిమా చూపిస్తే అదొక గుర్తుగా మిగిలిపోయింది అది. రజనీ మీరు ఒకటి చెప్పి సరిగ్గా గుర్తొస్తలేదు, మళ్ళీ రిఫ్రెష్ చేయండి నా మెమరీ. ఏదో ఊరికి పోతూ పోస్టర్ చూసి మధ్యలో బస్ ఐఎమ్ దిగిపోయింది. గోయింగ్ టు ఆస్క్ దట్ అబౌట్ దట్. ఇప్పుడు కాళీ అనే సినిమా వచ్చింది, నీకు గుర్తుంది కదా? అవును. అందులో రజనీకాంత్, చిరంజీవి కూడా ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. అయితే ఆ సినిమా నువ్వు ఎక్కడ చూసినావు, ఎవరితో కలిసి చూసినావు, ఆ స్టోరీ ఏంది ఇప్పుడు చెప్పు అందరికి. భలే ఇంట్రెస్టింగ్ స్టోరీ అది. చెప్పండి. ఖాళీ అంతకుముందే 2-3 సార్లు చూసినా కూడా నేను ప్రకాష్ హైదరాబాద్ నుంచి కల్వకుర్తి నుంచి మాధారం అనే విలేజ్కి వెళ్ళాలి. సో బస్సులో వెళ్తున్నాము. ఆమన్గల్ దగ్గర, ఆమన్గల్ అంటే ఇన్ బిట్వీన్ కల్వకుర్తి అండ్ హైదరాబాద్, ఇంకా ఒక 10-15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది కల్వకుర్తి. సో అక్కడ చూస్తే పోస్టర్ ఉంది ఖాళీది ఆమన్గల్లో. అప్పటికి ఇంటర్వ్యూ కూడా రాలే, ఇంకా ఇంటర్వ్యూ కాలేదు. ఫస్ట్ షోది దిగిపోయి ఆమన్గల్లో దిగి ఆ మిగతా హాఫ్ సినిమాకి టికెట్ తీసుకొని వాడికి చెప్పి డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్ళి సెకండ్ హాఫ్ చూసాం ఫస్ట్. సో ఫస్ట్ షో అయిపోయిన తర్వాత సెకండ్ షో టికెట్లు తీసుకొని ఫస్ట్ హాఫ్ చూసాం. మళ్ళీ చూసి బయటకు వచ్చి మళ్ళీ కల్వకుర్తికి వస్తే ఏమీ లేవు అక్కడ, బస్సులు లేవు, అవి లేవు. అక్కడ నుంచి 18 కిలోమీటర్లు మాధారం నడిచి వెళ్ళాం ఇద్దరు. ఆ సినిమా కోసం ఆ సంతోషం కనబడాలి. కాళీని మర్చిపోయే ప్రసక్తే లేదు. కాళీ ఎప్పటికీ ఇట్ రిమైన్ ఎచ్డ్ ఇన్ అవర్ మెమరీ, ఆన్ యువర్ మెమరీ, బికాస్ ఆఫ్ దిస్ అడ్వెంచర్ అనమాట. గ్రేట్ గ్రేట్. ఏదైనా ఒక పాట హమ్ చేయగలరా రజనీకాంత్కి? ఇప్పుడు రజనీకాంత్ ఇష్టం మనకు ఎక్కువ పాటలు 80s లోవే ఎక్కువ ఇష్టం. అవును. ముత్తు అన్వర్డ్స్ మనం పెద్ద పట్టించుకోలేదు. మనం ఎప్పుడు రజనీకాంత్ పాటలు పాడుకున్నాము అంటే అవి ఎర్లీ 80s పాడుకున్నాం మనం ఎక్కువ సార్లు కూర్చున్నప్పుడు. ఆ రోజుల్లో క్యాసెట్లు వేసి వినడము 80s సాంగ్స్. ఎందుకంటే రజనీకాంత్ అనగానే రజనీకాంత్ ఒక్కడే కాదు, ఎప్పుడు మనకు రజనీకాంత్ అదొక ప్యాకేజ్ లాగా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రజనీకాంత్ అండ్ ఇళయరాజా, ఆ విధంగా కాంబో అనమాట అది. అప్పుడు మనం పాడుకున్న పాటలు లెక్కలేనని. అందులో మనకు ఇష్టమైనవి ఏది అని అడిగితే చెప్పడం చాలా కష్టం. అయినా కూడా కొన్ని పాటలు అట్లా స్టాండ్అవుట్గా మిగిలిపోతాయి. అర్లియస్ట్ అంటే నీ గొంతులో చాలా బాగుంటుంది ఒక పాట, నేను చెప్తాను, నేను సెలెక్ట్ చేస్తాను, అది నువ్వు పాడు. అదే పల్లె జస్ట్ రెడ్డి గారు ఇందాక శ్రీశైల్ రెడ్డి గారు చెప్పిండ్రు, ఇది తీసినావా, ఇది అంతా ఇప్పుడు సరిగ్గా గుర్తులేదు. ఇది 80s సాంగ్, ఇది 80s మిడ్ 80s. ఇళయరాజా, రజనీకాంత్ అండ్ మాధవి ఉంటుంది. கண்ணில் என்ன கார்காலம், கண்ணங்களில் நீர் கோலம், மனமே நினைவே மறந்து விடு, துணை நான் அழகே துயரம் விடு, விழியில் விழும் துளி என் மார்பில் வீழ்ந்ததே கண்ணே, அமுதம் சிந்தும் கண்ணில் கண்ணீர் நியாயமா பெண்ணே, ஹோ கண்ணில் என்ன கார்காலம், கண்ணங்களில் நீர் கோலம். తెలుగులో రాలేదు ఇది, తెలుగు రాలేదు అన్ఫార్చునేట్లీ, ఇది తెలుగులో లేదు. దీనికి అవార్డు కూడా నాట్ దట్ ఐ కెన్ రిమెంబర్ రైట్ నౌ, బట్ ఐ డోంట్ థింక్ బెస్ట్ యాక్టర్ గా అవార్డు కూడా వచ్చింది. రజనీకి వచ్చిన అవార్డ్స్ ఏంటి? ఈ ఒకటా రెండా? దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దగ్గర నుంచి వెనక్కి వెళ్తుంది. పీక్ అది అది వచ్చిందంటే సినీ ఫీల్డ్, సినీ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది. ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఒకటి 1994లో నల్లవన్ వచ్చింది. ఫర్ దట్ ఈ బ్యాక్డ్ బెస్ట్ యాక్టర్ ఫర్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ 1994. ఇళయరాజా కంటే ముందు రజనీ సినిమాల్లో అంటే మీకు బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అంటే రజనీ పాటలకు సంబంధించి. ఎంఎస్ విశ్వనాథన్.
காதலின் தீபம் ஒன்று ஏற்றினாளே என் நெஞ்சில், காதலின் தீபம் ஒன்று ஏற்றினாளே என் நெஞ்சில், ஊடலில் வந்த சொந்தம் கூடலில் கண்ட இன்பம், மயக்கம் என்ன காதல் வாழ்க, காதலின் தீபம் ஒன்று ஏற்றினாளே என் நெஞ்சில். ఒక తెలుగు పాట కూడా ఒకటి, రజనీకాంత్ పాట. రజనీకాంత్ తెలుగు పాటలు ఉన్నాయి. అదే చిలకమ్మ చెప్పిందని ఈరంకి శర్మ దర్శకుడు. ఈరంకి శర్మ ఏంటంటే అన్నీ ఆయన కే బాలచందర్ సినిమాలాగే ఉంటాయన్నమాట. అన్ని బ్లాక్ అండ్ వైట్లోనే తీశాడు ఈరంకి శర్మ. ఈరంకి శర్మది కలర్ సినిమా లేదు, అన్ని బ్లాక్ అండ్ వైట్. అందులో చిలకమ్మ చెప్పింది అనే సినిమా తీశాడు ఈరంకి శర్మ. జస్ట్ లైక్ బాలచందర్ మూవీలా ఉంటుంది. యాక్చువల్గా తమిళ్ బాలచందర్ మూవీనే చిలకమ్మ చెప్పింది చేశారనమాట. అందులో కుర్రాడనుకొని కునుకులు తీసే వెర్రిదానికి పిలుపు, ఇదే నా మేలు కొలుపు. ఎంత బాగుంటుంది అది. ఎంఎస్ విశ్వనాథన్, మీరు అన్నారు కదా ఇళయరాజా కంటే ముందు ఎవరు మీకు ఇష్టం అంటే ఎంఎస్ విశ్వనాథన్. ఎంఎస్ విశ్వనాథన్, బాలసుబ్రహ్మణ్యం, రజనీకాంత్. అట్లాగే బిల్లా, ఇవన్నీ ఎంఎస్. ఈ పాట ఇది మీరు అప్పుడప్పుడు చెప్తారు చూడు, దేవుడే ఇచ్చాడు, అది అది రజనీకాంతే. దేవుడు అది ఎంఎస్ విశ్వనాథన్. అంతులేని కథ. పాటలు బాలసుబ్రహ్మణ్యం స్వరంలో రజనీకాంత్వి చాలా సూపర్ హిట్ పాటలు. అయితే డైలాగ్స్ వరకు వచ్చేసరికి మనో ఎక్కువ ఉంటాయి కదా. ఎవరో డబ్బింగ్ చెప్పేవారు రజనీకాంత్కి, అది కూడా బాగుండేది. మనో తర్వాత కొంచెం బోల్డ్ వాల్యూమినస్ గా తన మనో అట్లా సూట్ అయ్యేది దీనికి. ఇవన్నీ కూడా నానా పందులే గుంపులుగా వస్తాయి. మనో మల్టీ టాలెంటెడ్. ఇప్పుడు అదేనా? ఎస్ ఎస్ మనోనే. ఇప్పుడు కూడా లేటెస్ట్ మూవీ జైలరు తర్వాత మనో. అయితే ఎస్పి బాలసుబ్రహ్మణ్యమేనా అంటే కాదు, మళ్ళీ ఎవరు రజనీకాంత్కి పాడింది. మలేషియా వాసుదేవన్ పాటలు కూడా ఈక్వలీ నాకు ఇష్టమైన మలేషియా వాసుదేవన్ పాటలు కూడా బిగినింగ్ లో ఉండేవి రజనీకాంత్కి ఎక్కువ. తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం టుక్ ఓవర్ అండ్ అప్పటి నుంచి మలేషియా వాసుదేవన్ పాట ఒకటి, అది రాజుకి ఫేవరెట్ సాంగ్, నాకు కూడా విపరీతమైన ఫేవరెట్ సాంగ్ అది. రాజు బాత్రూమ్ లో పాడేటప్పుడు నేను వినేవాడిని అనమాట. ఇది ధర్మయుద్ధం, మీరు ఇందాక అన్నారు చూడండి, సిస్టర్ సెంటిమెంట్ అని. అచ్చా, దీని విషయంలో ఒకటి చెప్దాము. మనకు అన్నా చెల్లెలు అనగానే రక్త సంబంధం ఎన్టీ రామారావు సావిత్రి, చిట్టి చెల్లెలు ఎన్టీ రామారావు వాణిశ్రీ, లేదా దొరబాబులు నాగేశ్వరరావు, అక్కినే నాగేశ్వరరావు ఇంకొక హీరోయిన్. ఇట్లా అన్నా చెల్లెలు రోల్స్లో శోభన్ బాబు అన్నగా, నాగేశ్వరరావు అన్నగా, ఎన్టీ రామారావు అన్నగా, ఇంకెవరైనా కానీ తెలుగు నటులు ఒక చెల్లెలికి అన్నగా అత్యద్భుతంగా చేస్తారు తెలుగు వాళ్ళు. మరి అంతకంటే ఎక్కువ మాకు నచ్చింది రజనీకాంత్ యాజ్ ఎ బ్రదర్, ఎల్డర్ బ్రదర్ టు ఏ సిస్టర్ అనమాట. ఈ పర్టికులర్ సాంగ్లో ఏంటంటే లాన్లో గార్డెన్ నీళ్లు చేస్తుంటుంది, మొక్కలు నీళ్లు పోస్తుంటుంది చెల్లెలు. అయితే రజనీకాంత్ ఏంటంటే వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ ఉంటుంది, ఇట్లా సిగరెట్ కాల్చే అలవాటు అనమాట. ఆ సినిమాలో ఆ రోల్, సిగరెట్లు కాలుస్తూ ఆ పాట పాడతాడు అన్నమాట. సిగరెట్లు తాకుంటూ ఉంటాడు, పాట పాడతాడు, సిగరెట్ నడుస్తుంటుంది అనమాట. సో అది నాకు చాలా నచ్చింది మా ఇద్దరికి. స్టైల్ చెల్లెలు సిగరెట్ తాకుంటూ ప్రేమగా పాట పాడడం అనమాట. ఆ కాన్సెప్ట్ నాకు విపరీతంగా నచ్చింది. అంతవరకు చూసిన ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, శోభరావు అందరికంటే అన్నగా రజనీకాంత్ మంచి అనిపి నాకు. అదొకటి కాదు, అన్నగా ఇంకా 4-5 సినిమాలు వచ్చాయి, అద్భుతం. అది 6 అని చెప్పేసి చెల్లెళ్ళు అన్నలు, వీడు పెద్దన్న, ఎంత సినిమా అది ఓ ఇంటి కథ అని చెప్పి డబ్ చేస్తే మళ్ళీ మామూలుగానే బాపట్ల నుంచి గుంటూరు వెళ్ళి చూశాను. అది ఇప్పుడు రాజు వాళ్ళ బ్రదర్స్కి చేసే ఇప్పటి వరకు వస్తపడుతుంటాడు కదా, ఆ సినిమాలో రజనీకాంత్ చేసి చూపెట్టాడు అంతే. అసలు యాక్చువల్గా రజనీకాంత్ కంటే ఎక్కువ చేస్తాడు అక్కడ ఇంక మరింత కనెక్ట్ అయి ఉంటారు ఆయన. చూసా కనెక్ట్ అయింది అంతే, కానీ రజనీకాంత్ కంటే ఎక్కువ చేస్తాడు.
అయితే ఈ పాట అదే అనమాట, చెల్లెల్ని పాడడం. అది దిస్ ఇస్ సంగ్ బై మలేషియా వాసుదేవన్, నాట్ ఎస్పీబి. ஒரு தங்க ரதத்தில் பொன்மஞ்சள் நிலவு, ஒரு தங்க ரதத்தில் பொன்மஞ்சள் நிலவு, என் தெய்வம் தந்த, என் தெய்வம் தந்த என் தங்கை, ஒரு தங்க రథத்தில் పొన్మంజల్ నీలవు. ఇది అనమాట. ఈ తెలుగులో ఎస్పి పాడింది. తెలుగులో చిన్నారి చిన్నారి అని చిన్నారి అనమాట. ఎన్ని ఉన్నాయి అసలు, హండ్రెడ్స్ ఆఫ్ సాంగ్స్ 80s లో, లెక్కలేదు. అంత అద్భుతమైన అసలు రజనీకాంత్. ఒకసారి డయాస్ మీద కమల్ హాసన్ అంటాడు, ఇళయరాజా ఉన్నాడు, రజనీకాంత్ ఉన్నారు, ముగ్గురు ఉన్నప్పుడు ఇళయరాజా అని అంటాడు కమల్ హాసన్, నీవు నాకంటే రజనీకే ఎక్కువ మెలోడీ సాంగ్స్ ఇచ్చినావు అని, మంచి పాటలు ఇచ్చినావు, అదేదని నవ్వుకున్నారు అందరు ముగ్గురు. అయితే ఇలా మనం రజనీ గురించి ఎన్ని గంటలైనా మాట్లాడుకోవచ్చు. ఎస్పెషల్లీ మీరు ముందర కూర్చున్నారంటే పెళ్ళికి వచ్చేస్తాయి సంఘటన. ఇప్పుడు ఇందాక పూనకాలు అన్నారు కదా, అవును. పూనకం జనరల్ మామూలు పూనకం వస్తే కాసేపు 5 నిమిషాలు వచ్చి వెళ్ళిపోతారు. తర్వాత ఏదో నీళ్లు కలితే మామూలుగా లేచి నిలబడతారు. అవును. ఈ పూనకం ఏంటంటే నాదంటే అదే పూనకం, 50 ఏళ్ళ నుంచి అదే పూనకం, ఇంకా పూనకం తగ్గడం లేదా పూనకం. అవును. అదే పూనకాలు లోడింగ్ కంటిన్యూస్లీ. అయితే మనం సాధారణంగా మాట్లాడుకుంటాం కదా, దాని మీద చాలా జోకులు కూడా వచ్చినాయి. నాకు చీఫ్ మినిస్టర్ తెలుసు అంటారు, మరి చీఫ్ మినిస్టర్కి నువ్వు తెలుసా అంటే అబ్బాయి తెలియదు అని అంటారు. నాకు ప్రైమ్ మినిస్టర్ తెలుసా అంటే తెలుసు. అట్లా మీరు ఇంత ప్రాణం అంటే రజనీకాంత్కి మీరు తెలియదు, అది ఆబ్వియస్. అది మీకు రజనీకాంత్ తెలుసు. అదొక జీవితం చిరకాలం ఉండే ప్రేమ అనేది కూడా అందరికీ తెలుసు. మరి రజనీకాంత్ని కలవకుండా వెళ్ళిపోవడం అనేది, రజనీకాంత్ని ఎట్లా మరి కలవడం ఎట్లాగా, రజనీకాంత్ గారిని కలవకుండా దీనికి ముగింపు అనేది నేను ఊహించుకోలేను. సో దానికి ఇప్పుడు ఆయన సడన్గా కలిసినా కూడా టోటల్గా నాలో ఉన్న ప్రేమనంతా ఆయన ముందు ఒక అరగంటలో వెళ్ళిచ్చే అట్లా పరిస్థితి అవసరం ఉండదు. లేదు. అదొక ఇప్పుడు జీవితంలో చూసాము, మాట్లాడాము, చేయగలిపాము. ఇగో ఇక్కడ మీ తప్పిపోయిన పిల్లోడు ఇక్కడ ఉన్నాడు, అదృష్టం కొద్దిగా అవకాశం వస్తే సంతోషంగా వెళ్ళి దాని కొరకు మనం ప్రయత్నం చేద్దాం, సీరియస్ గా ప్రయత్నం చేద్దాము. రజనీ గారిని మీరు కలిసే విధంగా విల్ మూవ్ ఎర్త్ అండ్ హెవెన్ టు సీ దట్ ఇట్ విల్ హ్యాపెన్. అంతకంటే ఏముంది జీవితంలో. ఈలోగా మన ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మనం మాట్లాడుకుంటున్నాం రజనీ గారిని గురించి. సో రజనీ గారు కూడా ఈ ప్రోగ్రామ్ని రికగ్నైజ్ చేస్తే ఇంకా సంతోషపడతాము. అదృష్టం గురించి కూడా ఎదురు చూస్తున్నాము. వారి టైం ఎంత బిజీ ఉన్నారో తెలియదు, కానీ మీరు రజనీ గురించి, రజనీ యొక్క వ్యక్తిత్వం గురించి ఏదైతే మనం ఇంతసేపు మాట్లాడుకున్నామో వాటన్నిటినీ గమనిస్తే తప్పనిసరిగా రజనీ ఇగ్నోర్ చేయడు ఇలాంటి ఒక ఆప్తుని, ఒక తన తెలిస్తే ప్రతి ఒక్కరిని పలకరిస్తాడు అనే నమ్మకంతో తప్పనిసరిగా మనం రజనీ గారిని కలుస్తాము. ఈ ప్రోగ్రాం గురించి కూడా రజనీ గారి నుంచి మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్టుగా రెండు పాయింట్స్ ప్రేక్షకుల సాక్షిగా. మీరు రజనీకాంత్ పట్ల ఇంత అభిమానం కంటే కూడా ప్రాణం మీకు ఆయనంటే, ప్రేమ, ప్రాణం, గౌరవం అన్నీగా. దానికి ఒక సరైన ట్రిబ్యూటు నేను ఇవ్వాలని అనుకుంటున్నా. టచ్వుడ్ జరగాల. ఆయనతో కాఫీ తాగే అవకాశం సీరియస్గా ధన్యులం అవుతాం మేము. ప్రయత్నం చేద్దాం, జరుగుతుంది. విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ ఈగర్లీ ఫర్ దట్. అండ్ ఆల్సో ఈ ప్రోగ్రాం గురించి రజనీకాంత్ గారు, ఈ ప్రోగ్రాం అంటే ఈ ప్రోగ్రాంలో ఆయన గురించి మీరు ఒక తాదాత్మ్యంతో, ఒక తన్వయత్వంతో, దాదాపు ఒక అర్పణ లాంటి ఒక భావనతో ఆయన గురించి మీరు మాట్లాడే విషయం ఆయనకు కూడా తెలియాలి. అప్పుడే దీనికి సార్థకత అని నాకు అనిపిస్తున్నది. ఇప్పుడు రజనీ ఇక్కడ ఉన్నాడు అన్నట్లుగానే మనం వాస్తవానికి ఉన్నారు, ఫీల్ అయిపోయాం. వాస్తవానికి ఆయన స్ఫూర్తి ఉన్నది, ఆవరించి ఉన్న ఫీలింగే వచ్చింది. కాబట్టి తప్పనిసరిగా వారు రెస్పాండ్ అవుతారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆయన దీని గురించి చూసి విని ఆయన 4 మాటలు మీ గురించి, ఈ ప్రోగ్రాం గురించి, మీ ప్రేమ గురించి ఆయన 4 మాటలు ఆయన ద్వారా వినాలని నాకు ఉన్నది. ప్రేక్షకులు కూడా అది కోరుకుంటారు. తప్పకుండా అది కూడా మనం సాధ్యం చేసుకుందాం. వెరీ గుడ్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ ప్రకాష్, శ్రీశైల్ గారు, థ్యాంక్ యూ రజనీ, థ్యాంక్ యూ రజనీ ఫర్ బీయింగ్ దేర్. గ్రేట్. 3TV ప్రేక్షక మహాశయులకు 1 hour వందనాలు. ఎక్స్ట్రెసీ ట్రిప్లోకి వెళ్ళిపోయాము. బయటకు వద్దాం ఇంకా. థ్యాంక్ యూ.